15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు. కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారో, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరో, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారో అనుమానం సందేహంతో చచ్చిపోతారు. మారో అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నీ భూమి మీద దేవుడు ఊహించినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు. నువ్వు అదెందుకు నమ్మవు? ఏదైనా విశ్వాసమేగా. మారదు నేను పోతా, నాకు తగ్గదు, ఇదేరో, ఈ బతికింతే, ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే. మారిద్ది, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగుపడతాను, విడుదల పొందుతాను, నా బాధలు తీరతాయి, నా అప్పులు తీరతాయి, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే. నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేదేదో ఇలా అనుకో. ఏమయ్యా, అవునా కాదా? ఏదైనా అనుకోవటమేగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? సైతానుగాడి ఆలోచన.